ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. 2025 మే నెల 28వ తారీఖు నేటి ఆశీర్వాదము. కీర్తనలు 32వ కీర్తన 8వ చరణం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఈ వాక్యం ఆయన మన జీవితం పట్ల కలిగిన వ్యక్తిగత శ్రద్ధను తెలియచేస్తూ ఉంది. నీకు ఉపదేశము చేసేదను అనే మాట దేవుడు మనకు తన జ్ఞానాన్ని, మన జీవితానికి అవసరమైన విషయాలను నేర్పించడాన్ని సూచిస్తూ ఉంది. నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను అనే మాట మన జీవిత ప్రయాణంలో ఎటు పోవాలో ఆయన స్పష్టముగా మార్గాన్ని చూపించడాన్ని తెలియజేస్తూ ఉంది. మన జీవితంలో ఎన్నో దారులు ఉంటాయి, కానీ మనం ఏ దారిలో నడవాలో తెలియక అసహన పడుతూ ఉంటాం. మన మార్గములు మనుష్యునకు సరి అయినట్లు కనబడును, కానీ అది మరణానికే దారితీస్తూ ఉంటాయి. దేవుని మార్గము మాత్రం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దేవుడు నడిపించే మార్గం మన మంచి కొరకే శ్రేయస్కరముగానే ఉంటుంది. దేవుడు మార్గాన్ని చూపి వదిలిపెట్టడు, కానీ దానిలో ఎలా నడవాలో కూడా బోధిస్తూ ఉంటాడు. బైబిల్లో ఇశ్రాయేలీల అరణ్య యాత్రను ఒకసారి పరిశీలించినట్లయితే, ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయటపడినప్పుడు చుట్టూ అరణ్యం, వారికి ఎటు పోవాలో తెలియదు, ఏ మార్గము వారికి శ్రేయస్కరమో తెలియదు. అటువంటి టైంలో ఇశ్రాయేలీలు పగలు నడుచుటకు, మార్గము చూపుటకు యెహోవా మేఘ స్తంభంలో వారి కంటే ముందుగా నడిచాడు. రాత్రికి వారు వెలుగులో నడుటకు అగ్ని స్తంభమును కలిగి ఉన్నాడు. దేవుడు వారికి మేఘస్తంభము, అగ్నిస్తంభము ద్వారా మార్గం చూపాడు. మన జీవితము కూడా ఒక అరణ్య యాత్ర లాంటిదే. ఏం చదవాలో, ఏ ఉద్యోగ మార్గాన్ని ఎంచుకోవాలో, ఆత్మీయంగా ఏ సేవ చేయాలో, ఇలా ఏ మార్గము వెళ్ళాలో, ఏ మార్గము మంచిదో అని ఆలోచిస్తూ ఉంటాం. ఆయన మార్గాన్ని అన్వేషించిన వారికి ఆయన మార్గము ఎలా తెలియచేస్తాడంటే, వాక్యము ద్వారా బోధిస్తాడు, ప్రార్థనలో సమాధానం ఇస్తాడు, పరిస్థితుల ద్వారా స్పష్టత ఇస్తాడు. ఇప్పుడు చెప్పిన ఇశ్రాయేలీల అరణ్య యాత్రలో దేవుడు తన మార్గమును పరిస్థితులను బట్టి, ప్రార్థనలను బట్టి తెలియచేశారు. మనం ఎంచుకునే మార్గములు మనకి దీవెనకరముగా ఉండకపోవచ్చు, కానీ దేవుడు నడిపించే మార్గములు మనల్ని ఒక ఆశీర్వాదకరమైన స్థితిలోనికి తీసుకువెళ్తాయి. కాబట్టి మనము నడవవలసిన మార్గమును దేవుడు బోధించాలి అని అంటే ప్రార్థించాలి. ఈ నేటి ఆశీర్వాదాన్ని వింటున్న మీకు, మీరు నడవవలసిన మార్గమును బోధించటంతో పాటుగా ఒక చక్కని మార్గములో దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. ఈ రోజంతయు కృపయు సమాధానమును దేవుడు మీకు అనుగ్రహించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్, ఆమెన్, ఆమెన్.